మహాపరిషుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసి భారతదేశ బలవంతుడికి యేసుక్రీస్తు మన బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి యేసుక్రీస్తు మన బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ప్రతి థ్యాంక్ యూ లార్డ్ చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా యెజబెల్ ఆహాబు ఇత్తడి తలుపులు నిలబడి నజరుడైన యేసు నామములో పగలగొట్టి విర్రగొడుతున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి విరుద్ధంగా నిలబడి చేసే మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరాలు పనిచేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మానవ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడ సర్ప సరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరిట చెతకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న పిల్లల చదువులకు ఉన్నత మన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. కష్టార్జితాలకి భూఫలాలకి పశుఫలాలకి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే థ్యాంక్ యూ లార్డ్. ఆర్థిక సంబంధమైన విషయాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రాఖలికిలా బంద్ర సదర గురబర ప్రతి ఒక్కరి చదువులకు ఉన్నతమ ఉద్యోగాలకి థ్యాంక్ యూ లార్డ్. దైవ చిత్తానుసార వివాహ సంబంధాలకి గర్భఫలాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. రిబలబా సకదరగల మాందరగల బదరగల బదరిగలబా రుబబ బదరగల బషగదరగల మాందరగల బదరిగిరి బలహ బదురగల బదరిగెలిబి సంఘాభివృద్ధికి నూతన ఆత్మల రక్షణాత్మల మార్మల్స్ నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాడకల మందర శకదరకల బదరగుల మషకటకత రహుల బదరగల బదరిగిరి బల బదరగు కల్బర బల బదరగల బరిషకదరగుల బదరిగల బరిషకెదరిగలబు ఏక మనసు ఏక హృదయం ఏక ఆత్మతో థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ మెరుగు లేకుండా ఆత్మీయత ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉర్రాండల కదరగుల బషకత రగుల మషకట కతరహలబ ఊరా బాబా బాబా రగ్ల బ్రబ్ల బ్రద్ర గ్రబ్ల బ్రద్ర గ్రబ్ల బ్రష కదరగుల బరబ ఉర్రా దద్ర గ్రబ్ల బ్రష కదరగుల బరబు దేవుని పనిని ఆటంకపరిచే సన్బలడు టోబి అష్టోది అరివి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. సేవకుల వారి పిల్లల విశ్వాసాల వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని యొక్క దర్శనాలకి పిలుపులకి తలంపులకి తలంతులకి నైపుణ్యతలకు నా థ్యాంక్ యూ లార్డ్. నా థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కృపావరాలకి అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. మనసు మీద దాడి చేసే చేతపడి చెల్లంగి మాంత్రి శక్తి కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. రకాల భాషక దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో మారుమూల ప్రాంతాలు ఏర్పడి చేసి సాతాను బలిపీఠాలు 21:10 ప్రకారం పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మీరు ఇచ్చిన వాటిని నిలిచి లోపరుచుకొని నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబలబ శకదరగులబ
రండల కతరకుల బషకతర కలబదరిగిర బదరుగులబ ఓ ఈర్ష్య ద్వేష కోపమా తాగిరుడు మోసపరిచే ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్. పితరునాడు శ్వాసాన్ని స్వతంత్రించుకుని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న స్థలాలు పొలాలను ఆక్రమించుకుని సరిహద్దులను ఆక్రమించుకుని నివేదాన్ని ఇసువేళ ఆ బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రగల బదరి గిరిమాందర గల బరబల బదరి గెలబు రివదర గల బరబరిషకదర గల బదరి దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. రీకల మాషకత రకాల ప్రాణాత్మదేల ఆలోచన తలంపులు ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆకాశమన్న బలవంతుడికి భూమన దురాత్మ అంధకార శక్తులు వాయుమన అధిపతికి ఇస్తున్నాం. ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నిబంధనలు ప్రమాణాలు యేసుక్రీస్తునామమున రక్తం తెంచివేసిన యేసుక్రీస్తునామమున రక్తం తెంచివేసిన యేసుక్రీస్తునామమున రక్తం తెంచివేసిన నాహుము 13 ప్రకారం ప్రతి ఒక్కరు తెంచివేసిన 38 ప్రకారం ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాడులు నజరేయుడైన యేసుక్రీస్తునామమున బెర్రగొడుతున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రబల శకతర కల మాందర గల బరషకతర కొల బల బదరు కులబ ఉరిద్ర ద్రగ్రబల బల సదదర గల బరబల శకతర కొలబ ఎడదగని ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన జీవితాలకు వాక్యానుసరమైన జీవితాలకు దేవుని తన సావాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని కూడా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఉర్రకల మాసదదదదర గల బదరు కుల బదరి గిరి బల మందర గల బషకదర కులబ రదదదర గల బస్తాందర గల బరబదరి గిరి బల బరబరిషకదర కుల బరబ ఓ ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేకుండా చేసే మంత్ర విద్య బలవంతుడికి ఆత్మీయ లోతున ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న రీకల మాందర గల బదరి గలబ ఓ రీకర విడుదల అభిషేకమునకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న పరిశుద్ధ ఆత్మదేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే వెనకాల చెవి గ్రహించుకుని మనసు చూడగల కన్ను ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఆత్మీయ మనోనేత్ర శక్తి గలని వాక్కు ద్వారా వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రకల మందర శకదర గల బదరు గల బషాందర గల బలబ దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన తలంబరు ఉద్దేశాలు నజరేయుడైన యేసుక్రీస్తునామమున విడుదల చేస్తున్నాం. ఉరాండల గదరు గుర బల బరిషికి తిరిగిరి బల బదరు గుల మందర గల బర బర బరిషిక దర గల బరబు రికల బల బాందర గల బర బల బసగ దర గల బర బల బర బరిషిక దర గులబు అల్ బర బదరి గిరి బల బర బర బరిషిక ఆత్మీయత ప్రార్థనకి విరోధంగా రూపబడే అది వరదలకనే శాపనాలకు బదిలి బయలు కొట్టి వేసిన దృష్టి యొక్క అగ్నిమానాలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేస్తున్న. థ్యాంక్ యూ జీసస్. శ్రీబల బదరు గులబ ఉరాండల గదర గులబ దర గల బసగ దర గుల మందర గల బదరు గులబు ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితాలకి కుటుంబాలకు పరిచయ సంఘాలకు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మనకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యం నింపబడులాగా యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాల నుంచి నిధుల రాజ స్థలం మన మరిగేందనం ఫిలిప్పీ 4:19 ప్రకారం మీ మహిమ ప్రత్యేక 64:5 వచ్చిన సముద్ర వ్యాపారి వైపత్రి జన్మల ఐశ్వర్యంతో వచ్చిన వాక్య శక్తి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబాల బాందర గలబు రగదర గరమ ప్రాణాత్మదేల ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఎలక్ట్రానిక్ వేస్తున్న మీద యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల యొక్క రక్తం చేత కలవరిశిల రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేసిన జకరియా 2:5 ప్రకారం అగ్నిగించిన ప్రకారం విడుదల చేసిన February 14 ప్రకారం పరలోక సైన్య సమూహానికి కావాలి దూతల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఉర్రబాల బరిషికి తిరిగి లమాందర గలబదరు గుల బరబదరి గల బరబ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉరాండల కథ హలబదర గలబదరు గులబల బదరు గుల బరబ రిబల బదరు గురబల బరిజగ దర్రగల బరబ జగ దర్రగల బబ బరద దురగల బదు దురగల బబ బబ ఉలాందర గల బరబర శుగ దర్రగల బసాందర గల బరబ మనసు మీద దాడి చేసే చెల్లకి శక్తుల ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉరాండల కథ హురబల బరిషగ దర్రగల మాందర గల బరబరబు అల్బరబ దర్రగల బరబరిషికి తిరిగిరి బల బదర గల మాందర గల బసగ దరిగల బరబ
ప్రతి ఒక్కరి చేతులు కష్టార్జితం తయారు చేసే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్న థాంక్యూ లార్డ్ ఉరాంద దద రగుల బషకట కొద రొగల బాందర గల బరబదరిగలవ సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్న అపోస్తుల పిలుపుకు ప్రవక్త పిలుపుకు బోధక పిలుపుకు కాపరి పిలుపు స్వార్థ పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్న థాంక్యూ లార్డ్ దేవుని యొక్క థాంక్యూ లార్డ్ ఉద్దేశాలకు సంపూర్ణంగా వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్న దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన తలంపులు ఉద్దేశం యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థాంక్యూ జీసస్ ఉర్రాబాద రగలబాద రిగెల మాందర రగల బలబ రిషిక రోగుల మాందర గల బరబ ఆత్మల వరదలిచ్చిన ప్రకారాన్ని విషయ వర్ధలు నీకు నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్నాం ఉర్రాయడతగని ప్రార్థన చీత నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్నాం రకాల వాతావరణ పరిస్థితులు వర్ధాలు చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్నాం ఉర్రాండల కతర హొల బరబాద రగల బరిషిక రగల బదర గులబ ఉర్రద ద్ర ద్ర బ్ల బ్ల ద్ర బ్ల బ్ల ద్ర బ్ల బ్ల ద్ర బ్ల బరబదరిగలబ ఉర్రాందర గర వర్షకర కతర గల బలవందర గల బరబల బరిషబదరిగలబ సాతాను యొక్క కుయుక్తులు కుతంత్రాలను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్నాం థాంక్యూ లార్డ్ ఉర్రద ద్ర బ్ల బ్ల ద్ర షకడ కతర మందర గల బరబలబు లదద రగద రగల బద రగల బరబ వషకద రగల బరబ దరిగిల మందరు గులబ రిబబ బల గురుబల బరబర సిగిద రిగిరి బల బరబ దరుగుల బబ పరిషికట కదురుగల మందర గల బరబలబ అతుదు దరుగుల బరబల పరిషికి దరిగిల బల బల దరుగుల బరబల పరిషికి దరిగిల బెరబె రిబెల బెరిసిగ దరిగిల బెరిసిగ దరిగిల బెరిసిగ దరిగిల బెరిసిగ దరిగిల బరబర బరబ ఉలాండ రగద రగుల బరబల పరిషకద రగుల బల బదరుగుల బరబరబు అల్ బరబ దరుగుల బల బరబర దరిగిరి బల బరబల బరదరిగిరి బల బరబర బరదరిగిరి బల బరబర దరిగిల బరబ మీరే నాయకుడిగా నావికునిగా బోధకునిగా స్నేహితురాధిపతి కాపురిగా నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి థాంక్యూ లార్డ్ రిషకద రగల బరబలబ రగల మంద రగల బరబల బరిషకద రగల బరబలబ రగల బరబల బదర గరబల మంద రగల బరబల రగల బరబల షకద రగల బరబల మంద రగల బరబల బదర షకందర రిదా బ్లా 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 షేక షకందర షకద రగల బరబల బరబల రిదా రగల బరబల బరషకద రగల మంద రగల బరబల బరబల ధూరు షరగద రిగలి బరబల బరషకద రగల బరబల బరబల ధూరు షరగల నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కని చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కని చూచు కల్వరి ధ్వజం చూడాలి ఎగరాలి ఎగరాలి సిలువ జెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా ఎగరాలి ఎగరాలి సిలువ జెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమై హల్లెలూయా లేవాలి లేవాలి
సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జమ సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను హల్లెలూయా. వెళ్ళాలి వెళ్ళాలి జమ సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను హల్లెలూయా. నరచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా. నరచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నరచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా. నరచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను హల్లెలూయా. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను హల్లెలూయా. నరచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా.
ఎగరాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా గెలవాలి గెలవాలి వీరుడి ఎరికోను హల్లెలూయా వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా గెలవాలి గెలవాలి వీరుడి ఎరికోను హల్లెలూయా నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి తెరవాలి తెరవాలి సువిశేష తలుపు హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా తెరవాలి తెరవాలి సువిశేష తలుపు హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా
చూచు భూమియంతా కల్వరి ధ్వజం చూడాలి. లేవాలి లేవాలి గిద్యోను సైన్యము హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా నిందచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా గెలవాలి గెలవాలి వీరోడి ఎరికోను హల్లెలూయా వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా గెలవాలి గెలవాలి వీరోడి ఎరికోను హల్లెలూయా నిందచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమియంతా కల్వరి ధ్వజం చూడాలి. తెరవాలి తెరవాలి అభిషేక తెరవాలి తెరవాలి అభిషేక తలుపులు హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తీసవలు హల్లెలూయా తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమియంతా కల్వరి ధ్వజం చూడాలి. నేనడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమియంతా కల్వరి ధ్వజం చూడాలి. ఎగరాలి ఎగరాలి సిలువ జయజెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా ఎగరాలి ఎగరాలి సిలువ జయజెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా నిందచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమియంతా కల్వరి ధ్వజం చూడాలి. లేవాలి లేవాలి గిద్యోను సైన్యము హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా లేవాలి లేవాలి గిద్యోను
హల్లెలూయా. నేనరచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. తను చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు. హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక సభలు. హల్లెలూయా. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు. హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక సభలు. హల్లెలూయా. నేనరచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. తను చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నేనరచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. తను చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. కల్వరి ధ్వజం చూడాలి. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థన శక్తిగా నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని ఆటంకపరచు చీకటి అంధకార దురాత్మ మాయమండల అధిపతులు ఎగిరిన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ నీ శిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడు మన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నీ వాక్కు వెల్లడి ఎగుడుతున్న వెలుగు కలుగులాగున మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే అసహ్యమైన వస్త్రధారణ ధరించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎలాగా నాశనం చేసి విరగొట్టాలి. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో మనం చూసినట్లయితే అసహ్యమైన వస్త్రధారణ ప్రతి చోట విపరీతమైనటువంటి పరిస్థితులకి దారి తీస్తున్నాయి. స్త్రీ పురుషుల వేషం, పురుషులు స్త్రీల వేషం వేసుకునే విధంగా వస్త్రధారణలు ఉన్నాయి. బైబిల్ సెలవిస్తుంది అసహ్యమైన వస్త్రధారణ దేవుని ప్రజలు చేయకూడదు. ఈ మంత్రి విద్య ఆత్మని చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు అసహ్యమైన వస్త్రధారణ ద్వారా అనేక రకాల శాపాలను, అనేక రకాల వారి జీవితాలు నాశనానికి నడిపించేలా దారి తీసే పరిస్థితులు ఈ లాస్ట్ డేస్ లో మనం చూడొచ్చు. ముఖ్యంగా బైబిల్ గ్రంథం నుంచి మనం ఆ సత్యాన్ని గ్రహించినట్లయితే మొదటిగా ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 22:5. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించవచ్చు. 5వ వచనంలో స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరింపకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలా చేయి వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. అలాగూ చేయి వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా చెబుతుంది స్త్రీ పురుషుడి వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించుకొనకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ మనం ఈ రోజుల్లో ఈ లాస్ట్ డేస్ లో ఇటువంటి తారతమ్య భేదాలు ఎలాగంటే స్త్రీ పురుషుని వేషం, పురుషుడు స్త్రీ వేషం వేసుకుంటే ఎవరు పురుషులు ఎవరు స్త్రీలనే తారతమ్య భేదాలు తెలియని రీతిలో ఈ యొక్క వస్త్రధారణ జరగడం ఈ లాస్ట్ డేస్ లో మనం ప్రతి చోట చూడొచ్చు. మంత్ర విద్యాత్మల చేత ఆడ మగవారి దుస్తుల్లో వ్యత్యాసం అవసరమని దేవుడు మాట్లాడుతుంటే బైబిల్ గ్రంథంలో మంత్ర విద్యాత్మలు మాత్రం ఆడ మగవారి మధ్య వ్యత్యాసం లేనటువంటి వస్త్రధారణను ఈ రోజు ప్రపంచంలో విపరీతంగా దాడి చేస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు. ఈవెన్ మామూలుగా ప్రజలు సొసైటీలోనే కాదు కానీ, సమాజంలోనే కాదు కానీ,
చర్చెస్ లో కూడా ఇలా అలౌ చేయబడడం చాలా బాధాకరమైన విషయం. ఆమె చెప్దాం. ఇటువంటి వస్త్రధారణ దేవుడు హేయమైన వస్త్రధారణగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ విధంగా ధరించడం దేవునికి హేయమైన విషయం అని గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. పురుషుని వేషం స్త్రీ వేయకూడదు, స్త్రీ వేషం పురుషుడు వేయకూడదని బైబిల్ అసహించుకుంటున్న విషయం ఇది. గట్టిగా ఆమె చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో విపరీతంగా భయంకరమైన వస్త్రధారణ మనం చూడొచ్చు. హల్లెలూయా. రకరకాల టైట్ జీన్స్ అని చెప్పి, స్కిన్ టైట్స్ అని చెప్పేసి, పెన్సిల్ కట్స్ అని చెప్పేసి స్త్రీలు కూడా భయంకరమైనటువంటి వస్త్రధారణలో ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగా. హల్లెలూయా. ప్రతిసారి ఇప్పుడు మరీ విపరీతం అన్నమాట వస్త్రధారణ దారుణంగా తయారవుతుంది. లాస్ట్ డేస్ లో ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మలు ఈ స్త్రీ పురుషుల మీద వస్త్రాలు ధరించుకునే, అసహ్యమైన వస్త్రధారణ ధరించుకునేలాగా, అలాగే వారి బాడీని ఎక్స్పోజ్ చేసే విధంగా వస్త్రధారణ ధరించే వారిగా ఎంతో మంది ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మల ద్వారా నడిపించబడుతున్న వారు లేకపోలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఈ విధంగా స్త్రీ పురుషుల మధ్య తారతమ్య భేదాలు తెలియకుండా చేసే వస్త్రధారణ కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల విశ్వాసంలో, ఆత్మీయ శారీరక మానసిక ఎక్కడ ఏ బిడ్డల జీవితాలు ఏర్పాటు చేస్తున్నా యవనస్తుల్లో కూడా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిబిడలు పగలగొట్టి బిర్రగొట్టి నాశనం చేయబడును గాక. ఆమె ఎందుకంటే స్త్రీ పురుషుల తారతమ్య భేదాలు తెలియకుండా వస్త్రధారణ చేసేది మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆవరించబడిన వారు దేవునికి హేయమైనటువంటి పరిస్థితిని అక్కడ వారు తీసుకొచ్చుకుంటున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో మనం ఇది చూడొచ్చు. అదే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. ఉన్నియు జనపనారయు కలిపి వేసిన బట్టలు వేసుకొనకూడదు. ఆమె చెప్దాం. ఉన్నియు జనపనార వేసుకున్నటువంటి బట్టలు వేసుకోకూడదు, కలిపినటువంటి ఆ వస్త్రధారణ వేసుకోకూడదని. ఎందుకంటే ఇజ్రాయెల్ వారి అనుదిన జీవితంలోనే అతి స్వల్పమైన విషయాల గురించి కూడా దేవునికి శ్రద్ధ ఉంది. ఇంత బట్టల విషయంలో కూడా దేవుడు చెబుతాడా అంటే అవును. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు చాలా జాగ్రత్త వహించి నడిపించే దేవుడు మన దేవుడు. బట్టలు ఇక్కడ చూడండి, జనపనార ఉన్ని కలిపిన వస్త్రాలు ధరించకూడదని దేవుడు ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. ఈ రోజుల్లో చూడండి రకరకాల మిక్సింగ్. హల్లెలూయా. రకరకాలుగా మిక్సింగ్ చేసిన వస్త్రాలు మనం చూడొచ్చు. పలసుగా. హల్లెలూయా. ప్రతి నూలు బట్టలు అన్నమాట. గట్టిగా ఆమె చెప్తాం. ఉనియు జనపనార కలిపి వేసిన బట్టలు వేసుకునకూడదని చెప్పి. హల్లెలూయా. చాలా పలచటి వస్త్రాలని మనం చూడొచ్చు. ఈ లాస్ట్ డేస్ లో అలాంటి వస్త్రాల కోసం వెంపర్లాడే వాళ్ళని కూడా మనం చూడొచ్చు. అలాంటివి ధరించడానికి ఆసక్తి కలిగిన వారిని కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళని మనం చూడొచ్చు. సో ఇవి కూడా దేవునికి హేయమైన విషయాలే. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఇలా హేయమైనటువంటి వస్త్రధారణ దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. బట్ ఈ రాత్రి కాల సమయం, ఈ లాస్ట్ డేస్ లో ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు అసహ్యమైన వస్త్రధారణ ఆకర్షింపచేసేలాగా ధరించేలా చేస్తున్నాయి. బట్ ఇవన్నీ నాశనం చేయబడాలి, క్రియలు నిస్సత్తు చేయబడాలి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాట ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అక్కడ సొలొమోన్ ఒక మాట మనతో మాట్లాడటం జరుగుతుంది సొలొమోన్ ద్వారా. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము అంటే ఇక్కడ తెల్లని వస్త్రం అనే దానికి లోతైన అర్థాలు ఉన్నాయి, చాలా ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయి. గట్టిగా ఆమె చూద్దాం. ఓన్లీ వైట్ డ్రెస్ అనే అర్థం కాదు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. తెల్లని వస్త్రాలు అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. పరిశుద్ధతకు, నీతి వస్త్రాలకి అక్కడ అర్థం వస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. నీతియుక్తమైనటువంటి జీవితం జీవించే విధంగా మన వస్త్రధారణ కూడా అలా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుడు చెబుతున్నాడు నిందకు గురి కాకుండానటువంటి జీవితాన్ని జీవించాలని ఆ వస్త్రధారణ గురించి చెప్పడం జరిగింది. చూడండి, తలకు నూనె రాయడం అనేది ఈ రోజు చాలా మందికి అసహ్యమైనటువంటి విషయం. చాలా మంది తలకు నూనె పెట్టే కారణం ఏంటి అంటే అదొక రకమైనటువంటి విచ్ క్రాఫ్ట్ ఆత్మచేత ఆవరించబడినటువంటి చింపిరి జుట్లు వాళ్ళన్నమాట. ఆమె వాళ్ళకి తలకి నూనె అంటేనే చిరాకు. వాక్యం ఏమని చెబుతుంది? నీ తల నూనె చేత అంటబడాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు దావీదు అన్న నూనెతో నా తల అంటుము అని చెప్పి. హల్లెలూయా.
ఈరోజు చాలా మందికి ఈ లోతైన అర్థాలు నిజంగా నూనె రాసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ జనరేషన్ లో మనం చూడొచ్చు. ఎప్పుడు తల స్నానాలు చేసుకుంటూ ఉండడం, హల్లెలూయా, తలకు అసలు నూనె పెట్టుకోవడమే అసహించుకోవడం. ఆ విధంగా మనం చూడొచ్చు ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా ప్రపంచం వెళ్తుందో. నూనె అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్ని రకాలుగా వైద్య పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఇక్కడ చాలా మంచి ఔషధంగా ఉపయోగించబడుతుంది. హల్లెలూయా. బట్ ఈ దినాల్లో ఆ నూనెకి ప్రాముఖ్యత లేదు, వస్త్రధారణకి ప్రాముఖ్యత లేదు. ఈ విచ్క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడినటువంటి వ్యక్తులు ఈ రెండింటిని అసహించుకుంటున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వస్త్రధారణ పరిశుద్ధమైనదిగా లేకుండా చేసుకుంటాం. నిందలకు గురయ్యే విధంగా వస్త్రధారణ దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు. ఈ చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు నిందకు గురయ్యేలాంటి వస్త్రధారణను, నిందకు గురయ్యేలాంటి పరిస్థితులను తీసుకుని వస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతున్న ఆ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఆయన మాట్లాడుతున్న మాటలో కూడా తెల్లని వస్త్రాల గురించి ఇంకొక మాటను మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 11వ వచనంలో చదువుదాం ఒకసారి. హల్లెలూయా. మత్తయి సువార్త 22:11. ఆ వాక్యమును మనం గమనించినట్లయితే రాజు కూర్చుండు వారిని కూడా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకుని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో నీతి వస్త్రం, తెల్లని వస్త్రం నీతి పరిశుద్ధతకు పోల్చబడింది. సో పెండ్లి వస్త్రం లేక వచ్చిన స్థితిని అక్కడ మనం చూసినట్లయితే ఏ రీతిగా అక్కడ ఎప్పుడు కూడా తెల్లని వస్త్రం ధరించి ఉండడం అంటే ఎప్పుడు నీతియుక్తమైన జీవితం జీవించే జీవితాన్ని, క్రీస్తును ధరించినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు అసహ్యమైన వస్త్రధారణ ద్వారా అపవిత్రమైనటువంటి రీతిలో నిందకు గురయ్యేటువంటి రీతిలో ఈ రోజుల్లో చాలా మంది యవనస్తుల్ని, చాలా మంది ప్రజల్ని కూడా నడిపించడం జరుగుతుంది. హల్లెలూయా. ఇది చాలా భయంకరమైన పరిస్థితి, దేవుడు అసహించుకునే పరిస్థితి, దేవుడు దీన్ని ఏమాత్రం అంగీకరించినటువంటి పరిస్థితి. మన వస్త్రధారణ పరిశుద్ధమైనదిగా, నిందకు గురి కానటువంటిదిగా ఉండాలి. ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది వస్త్రధారణ అపరిశుద్ధమైనదిగా, అపవిత్రమైనదిగా, ప్రతి ఒక్కరు నిందించే రీతిలో ఉండడం మనం గమనించవచ్చు. గట్టిగా గమనించొద్దాం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన మంత్ర విద్యాత్మల ద్వారా ఈ యొక్క వస్త్రధారణ పరిశుద్ధంగా లేకుండా నిందకు గురయ్యేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మలకి ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడనే సుక్రీస్తు నామములో, నజరుడనే సుక్రీస్తు రక్తంలో, నజరుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 44:17 వారు లోపటి ఆవరణపు గుమ్మములోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకునవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమును ప్రవేశించి పరిచర్య చేయనప్పుడల్లా చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. ఆమేన్ చెప్దాం. యాజకులు కూడా ఎలాంటి వస్త్రాలు ధరించాలనేది ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆ యాజకత్వం చేసేటటువంటి యాజకుడు కూడా ఎటువంటి వస్త్రాలు ధరించాలనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది వాక్యంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. యాజకుల కోసం ఈ ఆదేశాలు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆదేశాలు లాంటివి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈ దర్శనంలో వెల్లడి అయిన కాలంలో పవిత్ర వస్తువులకు, సాధారణ వస్తువులకు, శుద్ధమైన అశుద్ధమైన వస్తువులకు మధ్య తేడాలు ఉంటాయని ఇక్కడ తెలియజేయబడుతుంది. ఈ లోకంలో ఇప్పుడు కూడా అపవిత్రమైన వస్తువులు ఉన్నాయి, పవిత్రమైన వస్తువులు ఉన్నాయి, శుద్ధమైన వస్తువులు ఉన్నాయి, అశుద్ధమైన వస్తువులు ఉన్నాయి, పవిత్రమైన వస్త్రాలు ఉన్నాయి, అపవిత్రమైన వస్త్రాలు ఉన్నాయి, శుద్ధమైన వస్త్రాలు ఉన్నాయి, అశుద్ధమైన వస్త్రాలు ఉన్నాయి. వీటిని మనం ఎంపిక చేసుకునే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు సాధారణ వస్తువులకు, సాధారణమైన వస్త్రాలకు, అలాగే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి శుద్ధమైన అశుద్ధమైన వస్తువులకు, వస్త్రాలకు కూడా తేడాలు ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు దేవుడు చెబుతుంది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ యాజకులు ధరించే వస్త్రాల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ప్రత్యేకమైనటువంటి వస్త్రాలని వాళ్ళు ధరించాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏ రీతిలో కూడా వాళ్ళు ఎక్కడా కూడా దేవుడిచ్చిన ప్రత్యేకతను కోల్పోకూడదు. ఈ మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు లాస్ట్ డేస్ లో కూడా
చాలా వినూత్నంగా విచిత్రమైన వస్త్రధారణ ధరించే యాజకులు లేకపోలేదు. హల్లెలూయా. భయంకరమైన వస్త్రధారణ. హల్లెలూయా. సో వస్త్రధారణ విషయంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన రీతిలో మనము జీవించాలి, నడుచుకోవాలి. అలాగే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వారు అప్పటి వరకు వస్త్రాలు లేనటువంటి సంగతిని ఆ పండు తినంగానే తెలిసినప్పుడు దేవుడు వారికి వెంటనే ఏం చేసి ఉన్నాడంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనం నుండి చదువుదాం. అందుకతను నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఆ వృక్షఫలము కొని నాకు ఇయ్యగలని తింటున్నాను. సో ఈ విధంగా వాళ్ళు ఇరువురు కూడా వారి దిగంబరులుగా ఉన్నారన్న సంగతి వారికి తెలిసిపోయింది. ఆ పండు తిన్న తర్వాత దేవుడు ఏం చేసి ఉన్నాడంటే వారిని ఆ విధంగానే వదిలిపెట్టలేదు. ఆ తర్వాత వారికి ఏం చేసి ఉన్నాడంటే దేవుడు వారికి వస్త్రాలు ఇవ్వడం, ఎలాంటి వస్త్రాలు దేవుడు వారికి ఇచ్చాడో మనం అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఒకసారి ఆ వచనం కూడా చదువుదాం. 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎప్పుడైతే వారు దిగంబరులన్న సత్యం వారికి తెలిసిందో ఆ క్షణంలోనే తర్వాత దేవుడు వారికి చర్మపు చొక్కాయల్ని చేయించడం మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుడే వారికి వస్త్రాలని ఫస్ట్ ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఈ వాక్యంలో లోతైన సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఆ మనిషి కోసం అతని అంటే ఆదాం కోసం అవ్వ కోసం తోలు బట్టలు చేసి వారికి తొడిగించాడు, చర్మపు బట్టలు. అంటే ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే కృపా బలి ద్వారా మానవ పాపము నుండి విడుదల పొందే విధంగా దేవుడే ఏర్పరిచిన మార్గం ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క చర్మపు చొక్కాయల విషయంలో తన దోషం సిగ్గు దాచిపెట్టుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా, ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఈ లాస్ట్ డేస్ లో మనిషి చేసేటటువంటి పాపాలని దాచిపెట్టుకోవడానికి, మనిషి చేసేటటువంటి దోషాలని దాచిపెట్టుకోవడానికి వారు చేసే ఏ ప్రయత్నాలు కూడా ఫలించవు. గట్టిగా ఆమె చెప్దాం. ఆదాం అవ్వ చేసిన దోషం, ఆదాం అవ్వ చేసిన పాప దోషాల ద్వారా వచ్చే సిగ్గును దాచిపెట్టుకోవడానికి వారు ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. ఈ లోకంలో ప్రతి మనిషి చేసే దోషానికి, ప్రతి మనిషి ఆ పాపం ద్వారా వచ్చే సిగ్గును కప్పిపుచ్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఫలించవనే సత్యాన్ని ఈ చర్మపు చొక్కాల దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది. అంటే అక్కడ మనం చూడొచ్చు, తన స్వకార్యాల ఆధారంగా అతడు దేవుని ఎదుట నిలబడడానికి తగినవాడు కాదు. సొంత పనుల ద్వారా, సొంత క్రియల ద్వారా ఏదో కొన్ని మంచి పనులు చేసో, ఏవో కొన్ని నీతి పనులు చేసో, నేను చేసిన కొన్ని నీతి పనులను బట్టి, నేను చేసిన కొన్ని మంచి పనులను బట్టి దేవుడి ఎదుట నేను నిలబడడానికి అర్హుడిని, అర్హురాలను అవుతాను అనుకోవడం పొరపాటు. మంత్ర విద్య ఆత్మలు, చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ లాస్ట్ డేస్ లో కూడా అప్పుడు ఆదాం అవ్వ ద్వారా కూడా మనం మొదట్లో చూసినట్లయితే వారు ఒకరి మీద ఒకరు నిందలు నేరారోపణలు చేసుకుంటూ వారి యొక్క దోషాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని, వారి సిగ్గుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఫలించే ప్రయత్నం కాదు. ఓ దేవుడు దగ్గర పాప క్షమాపణ పొందుకునే పశ్చాత్తాపంతో కూడిన మనసు లేకపోగా వారి పాపాలని వారు దాచిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది ప్రజలు వారు చేసిన దోషాలను కప్పిపుచ్చుకునే విధంగా, వారు చేసినటువంటి సిగ్గును కప్పిపుచ్చుకునే విధంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ ఫలించవు. మానవుడు చేసే స్వక్రియలు, తను చేసిన మంచి ఏవో కొన్ని క్రియలను బట్టి దేవుని ఎదుట నిలబడడానికి అర్హుడుగా ఉంటాడనుకోవడం పొరపాటు. మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ లాస్ట్ డేస్ లో అలాంటి అసహాయకరమైనటువంటి జీవితాలని ప్రజల జీవితాల్లోకి నడిపిస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవుడు తానే ఒక నిర్దోషమైన జంతువును సంహరించి అక్కడ వారికి బట్టలు తొడిగించాడు. చర్మపు చొక్కాయి అంటే దేవుడు ఒక నిర్దోషమైన జంతువుని అక్కడ వధించి బలి చేసి ఆ జంతువుని చంపి, ఆ నిర్దోషమైన జంతువుని చంపిన చర్మాన్ని తీసి ఆ జంతు చర్మాన్ని ఆదాం అవ్వలకి చొక్కాయలుగా అక్కడ మనం చూడొచ్చు. వారిరువురికి కూడా చొక్కాయలుగా ఇవ్వడం జరిగింది, వస్త్రాలుగా ధరింప చేయడం జరిగింది. గట్టిగా ఆమె చెప్తాం.
అతని కోసం అతని భార్య కోసం తోలు బట్టల్ని ఆ నిర్దోషమైన జంతువుని చంపి ఆ చంపినటువంటి ఆ జంతువు దగ్గర నుంచి తీసిన చర్మం ద్వారా ఆ తోలు వస్త్రాలని ఆ ఆదాముకి అవ్వకి దేవుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూడండి, ఆ రోజు వారి సిగ్గును కప్పిపుచ్చడానికి, వారు చేసిన దోషాన్ని కప్పిపుచ్చడానికి, అంటే వారి పాపాన్ని తీసివేయడానికి దేవుడు, అంటే ఇప్పుడు వారు అలా జీవించడం, ప్రపంచంలో పాపం తెలిసిపోయి పాపం చేసేసి ఇప్పుడు పాపపు భయంకరమైన పరిస్థితులు, విపత్తులు అక్కడ రాకుండా దేవుడు వారికి ఏం చేస్తున్నాడంటే ఒక నిర్దోషమైన జంతువుని చంపి ఆ జంతు చర్మాన్ని తోలు వస్త్రాలుగా తీసి వారికి ధరింప చేయడానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లోనే దేవుడు ఆదామవ్వ జీవితంలో ఆ సిగ్గును ఆ విధంగా తీసివేయడానికి నిర్దోషమైన జంతువుని చంపి చర్మపు చొక్కాలు చేస్తే, ఈరోజు చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మల చేత చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా ఆ సిగ్గును బయటికి తీసుకొచ్చే విధంగా వారి వస్త్రధారణ ద్వారా వారి యొక్క శరీర అవయవాలు బయటికి కనబడేలాగా చేసి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా విపరీతమైన దారుణమైన అసహ్యమైన జీవితాలు జీవించే వాళ్ళు కోకొల్లలుగా ఈ ప్రపంచంలో మనం చూడొచ్చు. నేటి ప్రపంచంలో దేవుడు ఆదామవ్వలకి ఏ విధమైనటువంటి వస్త్రాలు చేయించి ఇచ్చాడు, వారికి ఎందుకని అలాంటి వస్త్రాలు ఇచ్చాడు, ఆ వస్త్రాల ద్వారా వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకుంటున్నారు అనేది ఈరోజు ఎవరు కూడా వారి సిగ్గుని కప్పిపుచ్చుకునే స్థితిలో లేరు. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా, అసహ్యమైన వస్త్రధారణ ద్వారా వారి సిగ్గును బయలుపరిచేవారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది ఈ ఫిలిం యాక్టర్స్ కానీ లేకపోతే సమాజంలో కొంచెం సెలబ్రిటీస్ గా ఎవరెవరినో ఫాలో అవుతూ, హల్లెలూయా, ఈ మామూలు సాధారణమైనటువంటి ప్రజలు కూడా సాధారణమైన సాదాసీద జీవితాలు జీవించే వాళ్ళు కూడా వారిని ఫాలో అవుతూ చాలా మంది యూత్ ఇప్పుడైతే మరీ దారుణంగా అసహ్యమైనటువంటి వస్త్రధారణ చేస్తూ వారి సిగ్గు జీవితాన్ని బయలుపరుచుకుంటూ దేవుడికి అసహ్యమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది లేకపోలేదు. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు, చరిత్రలో చాలా కాలం తర్వాత ఆయన క్రీస్తుగా వచ్చి పాపుల కోసం మరణించి తన వద్దకు వచ్చిన వారందరికీ తన నీతి న్యాయాలనే వస్త్రాలు ధరింపజేస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఏదేని తోటలో దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా నిర్దోషమైన జంతువుని చంపి ఆ జంతు చర్మాన్ని వస్త్రాలుగా చేసి వారికి ధరింపజేస్తాడు, చర్మపు చొక్కాయలుగా. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చి మన కోసం, మన పాపాలన్నిటి కోసం ఆ కల్వరి సిలువలో బలి అయి ఆయన దగ్గరికి విశ్వాసంతో వచ్చిన వారందరికీ కూడా నీతి వస్త్రములను ధరింపచేశాడు. గట్టిగా ఆమె చెప్దాం. తెల్లని వస్త్రాలు దేనికి పోల్చబడ్డాయి అంటే ప్రసంగి గ్రంథంలో చెప్పబడినవి. తెల్లని వస్త్రాలు క్రీస్తును ధరించడానికి, నీతిని ధరించడానికి, పరిశుద్ధతను ధరించడానికి పోల్చబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది వైట్ డ్రెస్ వేస్తారు, బట్ లోన మాత్రం సంపూర్ణమైన పరిశుద్ధత లేని జీవితం, దేవుడు కోరుకుంటున్న జీవితం. అక్కడ మనం తెలుసుకోవాల్సిన వస్త్రాల్లో దేవుడు మాట్లాడుతున్న ఆత్మీయ అర్థంతో కూడిన జీవితం మనం జీవించాలి. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు భయంకరమైన అసహ్యకరమైన వస్త్రధారణ ద్వారా అనేక మందిని మోసపుచ్చడం మనం చూడొచ్చు. ఆ మోసపూరిత మన జీవితంలో కనబడతాం మనం చూడొచ్చు. మనిషి స్వభావ సిద్ధంగా ఏమై ఉన్నాడో యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 6వ వచనంలో యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చదువు. మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలని మురికి గుడ్డవలెనాయెను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయెను. హల్లెలూయా. నీతి క్రియలే ఎలా ఉన్నాయని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే మురికి గుడ్డల వలె ఉన్నాయి అంటున్నాడు. చేసిన కాస్త కూస్తా కొంచెం నీతి క్రియలే మురికి గుడ్డలా ఉంటే మరి ఇంకా దుర్మార్గపు జీవితం, దుర్మార్గపు క్రియలు ఇంకెంత దారుణంగా ఉంటాయి. ఈ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు లాస్ట్ డేస్ లో ఎంత దుర్మార్గపు క్రియలు ఈ వస్త్రధారణ ద్వారా జరిగిస్తున్నాయో మనం చూడొచ్చు. ఆమె చెప్దాం. అయితే దేవుని కృప వల్ల అతనికి పరిపూర్ణ వస్త్రం దొరికే వీలుందంటున్నాడు దేవుడు. దేవుని కృప ద్వారా మంచి వస్త్రాలు, పరిపూర్ణ వస్త్రాలు ఎలా ధరించేది? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను, ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు.
ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుని కృప వల్ల ఎటువంటి వస్త్రాలు ధరింప చేయబడతారని యెషయా గ్రంథంలో చెప్పబడుతుందంటే శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కుమారుని వస్త్రము వలె. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూడవచ్చు. భవిష్యత్తులో విడుదల పొందే ఇజ్రాయెల్ కు ప్రతినిధిగా ఉన్న యెరూషలేము గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడి ద్వారా ఇవ్వబడిన కృప ద్వారా ఇవ్వబడినటువంటి విడుదల. ఇది కేవలం దేవుని యందు విశ్వాసం ద్వారా మాత్రమే ధరించగలిగే వస్త్రం. హల్లెలూయా. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె అనడంలో దేవునికి ఇజ్రాయెల్ కు మధ్య ఉన్న సంబంధంలో క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇది లాస్ట్ డేస్ లో జరిగేది, దేవుని ద్వారా జరిగేటటువంటిది నీతి వస్త్రం. ఈ లాస్ట్ డేస్ లో దేవుడు మాట్లాడుతుంది. అసహ్యమైన వస్త్రధారణ నజరుడైన యేసుక్రీస్తు నామమున నజరుడైన యేసుక్రీస్తు రక్తమున నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి నీతి వస్త్రాన్ని ప్రతి ఒక్కరు ధరించుదురు గాక. ఆమేన్ చెప్దాం. అది నిజమైన వస్త్రధారణలోను అలాగే క్రీస్తును ధరించుకునే విషయంలోను. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం కూడా చదివినట్లయితే కొరింథీలతో అక్కడ కూడా పౌలు ఒక మాటను మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. యేసు క్రీస్తు నందు ఉన్న వారము అని గుర్తెరిగి మన వస్త్రధారణలన్నీ కూడా దేవునికి మహిమకరంగా శారీరకంగాను ఉండాలి, ఆత్మ సంబంధంగాను ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అసహ్యమైన వస్త్రధారణ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎక్కడెక్కడ ఈ అసహ్యమైన వస్త్రధారణ క్రియలు ఉన్నాయో వేలుతో 21 ప్రకారం ప్రల్లగించి బర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా మనం చూసినట్లయితే అసహ్యమైనటువంటి వస్త్రధారణ గురించి ఇంకా మనం బాధపడే వారిని మనం చూడొచ్చు. మత్తయి సువార్త 6:28 ఒక మాట. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు చాలా మంది యవనస్తుల్లోనూ చాలా మందిలోనూ వస్త్రాల గురించి ఎక్కువ చింత. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనకున్న వస్త్రాలతో అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి చాలా మందికి లేదు. వారికి ఉన్న వస్త్రాలతో అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి రోజుకు ఒక వెరైటీ డ్రెస్ ధరించందే వాళ్ళకి ఈ రోజు కాలేజీకి వెళ్ళని పరిస్థితిలో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోడర్న్ గా, స్టైలిష్ గా, అనేక రకాలుగా రకరకాల వేషధారణలతో వెళ్ళేటటువంటి యూత్ ఈ దినాల్లో మనం ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత మంచిగా బట్టలు వేసుకోవడం తప్పు కాదు, కానీ మరి ఈ వస్త్రాల గురించి చింతించడమే తప్పు. హల్లెలూయా. అది కూడా రకరకాల మోడర్న్ డ్రెస్సుల కోసం, రకరకాల రకరకాల స్టైలిష్ డ్రెస్సుల కోసం ఇలాంటి పిచ్చి వ్యామోహాలతో వాటి గురించి చింతించే అవనస్తులు ఎంతో మంది లేకపోలేదు. ఈ మంత్ర విద్యాత్మల ద్వారా చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వస్త్రాల కోసం చింతించేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఉన్నారు, భార్య భర్తల జీవితాల్లో ఉన్నారు, అలాగే ఈ యొక్క కాలేజెస్ డేస్ లో ఉన్నటువంటి పిల్లల జీవితాల్లో ఉన్నాయి. అనేక రకాల వస్త్రాల గురించి చింతించే వారు ఉన్నారు. ఈ రోజు ఆ చింతలు తీసివేయబడాలి యేసునామములో. హల్లెలూయా. మీ బట్టల విషయం ఎందుకు మీకు అంత చింత అంటున్నాడు దేవుడు. ఆ పొలంలో పూల మొక్కలు ఎలా పెరుగుతూ ఉన్నాయో ఆలోచించమంటున్నాడు. అవి శ్రమ పడవు, బట్టలు నేయవు. హల్లెలూయా. సో వాటికే దేవుడు అంత అందంగా ధరింపజేస్తుంటే దేవుని ప్రజలకి దేవుడు ఏదైనా తక్కువ చేస్తాడా? ఏది తక్కువ చేయడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, అనవసరమైనటువంటి చింత వస్త్రాల గురించి ఉండకూడదు. ఈ మంత్ర విద్యాత్మని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ లాస్ట్ డేస్ లో ఇలాంటి అనవసరమైన చింతల చేత, వస్త్రాల మీద చింతల చేత అనేక మంది ప్రజల్ని బంధించి నడిపిస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అనేక రకాలుగా ఈ రోజు వస్త్రాల గురించి, వస్త్రదానం గురించి చింతించే వాళ్ళు ఉన్నారు. వస్త్రాల మీద ధ్యానించే వారు ఉన్నారు. హల్లెలూయా. అనేక రకాలుగా వస్త్రాల గురించి దిగులు చెందేవారు ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ మంత్ర విద్యాత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఇంకొంతమందిలో ఈ వస్త్రధారణ విషయంలో అసలు వారికి ఉన్న వస్త్రాలు ఎంత దారిద్రత అంటే వారికి అసలు పేదరికం వల్ల వచ్చే దారిద్రత కాదు ఇది. హల్లెలూయా. ఏదో ఒక
లేని కుటుంబంలో పుట్టడం వల్ల వచ్చిన పేదరికంతో వచ్చినటువంటి పరిస్థితి కాదు ఇది. వారి అంతరంగ హృదయంలో ఉన్న దారిద్ర్యతను బట్టి, మనసులో ఉన్న దారిద్ర్యతను బట్టి, పాపయుక్తమైన దోషపూరితమైన దారిద్ర్యతను బట్టి వచ్చినటువంటి ఆ దరిద్రత అన్నమాట వస్త్రధారణ. గట్టిగా ఆమెంచడం. చాలా మందికి రోజు ఇలాంటి పరిస్థితిని మనం సమాజంలో చూడొచ్చు. ఎంతో కష్టపడతారు, ఎంతో శ్రమిస్తారు, ఎంతో సంపాదిస్తారు, సరైన వస్త్రధారణ ఉండదు వాళ్ళకి. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఆ దారిద్ర్యత వారి ధరించే వస్త్రాల మీద కూడా ఏలుబడి చేస్తుంది ఆ శాపం. హల్లెలూయా. వారి హృదయాల్లో ఉన్న చెడు తలంపులు, వారి హృదయాల్లో ఉన్న చెడు ఆలోచనలు, వారి హృదయాల్లో ఉన్న చెడు ఉద్దేశాల మూలంగా వారి శరీరం మీద ధరింప చేయబడే వస్త్రాలు కూడా దారిద్ర్యంగా, అంటే అంత దారిద్ర్యంగా వారి జీవితాల్ని నడిపించబడడం ఆ మంత్ర విద్య ఆత్మల చేత మనం చూడొచ్చు. పితరుల నుంచి కూడా అటువంటి దారిద్ర్యత వారి మీద దాడి చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. వారికి డబ్బు లేకో, ఆస్తి లేకో, లేకపోతే వస్త్రాలు లేకో కాదు, వస్త్రాలు వారి శరీరం మీదకి రానంత శాపం వారి మీద వెలుబడి చేస్తుందని చెప్పడం జరుగుతుంది. వారి శరీరాల మీదకి మంచి వస్త్రాలు ధరింపచేయబడడం అనేది జరగనంత శాపం వారి మీద వెలుబడి చేస్తూ ఉంటది. ఈ అసహ్యకరమైనటువంటి హృదయాల వల్ల, ఈ అసహ్యమైనటువంటి ఆలోచనల వల్ల, ఈ అసహ్యమైన తలంపుల వల్ల. గట్టిగా ఆమెంచడం. మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, స్వార్థపూరితమైనటువంటి ఈర్ష్యతో కూడిన అసూయ ఆత్మలు ఎవరిలో ఎక్కువగా ఏలుబడి చేస్తాయో వారిలో ఇటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వారి వస్త్రాలు, వారి ధరించే విధానం అంత దారిద్ర్యంగా ఉండడం. హల్లెలూయా. వారి గుణ లక్షణాలు ఈ మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా అతి అసహ్యంగా, వారి యొక్క అసూయలు, వారి యొక్క స్వార్థాలు, వారి చింపిరి జుట్లు అంటే చింపిరి బట్టలను ధరించే విధంగా, ఆ దారిద్ర్యంతో కూడినటువంటి వస్త్రాలు ధరించే విధంగా వారి జీవితం కనబడుతుంది అక్కడ. ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి వారి జీవితాలంతా పతనానికి నడిపిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నవాన్ని మనం చూడొచ్చు. హల్లెలూయా. అయితే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా మనం ఒక మాటని చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైను ముత్యములతోనైను మిగుల ఎలవగల వస్త్రములతోనైను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగుమట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలెన్నో. అసలైన వస్త్రాలు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్. ఎలాంటి వస్త్రాలు తగిన విధముగా అలంకరించుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు తగిన విధంగా అలంకరించుకోనని వస్త్రాల చేత నడిపించబడ్డ మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వస్త్రధారణ దారుణంగా తగిన విధంగా లేనటువంటి జీవితాల్ని ఇక్కడ తీమోతికి పౌలు చెప్పడం మనం చూడొచ్చు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిని గురించి ప్రత్యేకించి ఇక్కడ రాయబడిందంటే 2వ అధ్యాయం 9వ వచనంలో స్త్రీలు ఏ విధంగా అలంకరించుకున్నారు అన్నది దేవుడు చూచి పట్టించుకుంటాడా అంటే ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో 16 నుంచి 23 వచనాలు చదివితే దేవుడు స్త్రీల వస్త్రధారణ ఎలా పట్టించుకుంటాడనే విషయాలు స్పష్టంగా అక్కడ రాయబడింది. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 23. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రే మెడచాచి నడుచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెలన్నిటి బోడి చేయుడి. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గండుగండున వారి పాదముల భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణాభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులకు, కుళ్ళాయిలను, కాళ్ళ కొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు బరిణెలను, రక్షరేఖలను, ఉంగరములను, ముక్కు కమ్మెలను, ఉత్సాహ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, అంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాదాలకు శాలువలను తీసివేయును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే
ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఉందంటే ఈ స్త్రీల గురించి ప్రత్యేకించి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో మనం ఆ వచనాలతో మనం చూడొచ్చు. వస్త్రధారణ విషయంలో వారు ధరించుకోవలసినవి ఏవి, వారు ధరించుకోకూడనివి ఏంటివి అక్కడ చెప్పడం జరుగుతుంది. గట్టిగా ఆమెను చెప్దాం. కాళ్ళకి గజ్జెలు కట్టుకున్న ఆ రాజుల్లో ఏ విధంగా ఆ స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ వచనాలు మనకు స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి. ఆమె దేవుడు అసహించుకునేటువంటి వస్త్రధారణ ఆ స్త్రీలలో అక్కడ కనబడుతుంది అనమాట. హల్లెలూయా. దేవుడు అసహించుకుంటున్న వస్త్రధారణ, తన ప్రజలు తప్పుదోవ పట్టించబడే స్థితిలో వారి యొక్క వస్త్రధారణ అక్కడ మనం చూడొచ్చు. వారి అహంకారం, తలబిరుసుదనం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అక్కడ చూడొచ్చు. హల్లెలూయా. వారు పురుషులతో సహా స్త్రీలు పురుషులతో సహా వారి ప్రవర్తన లోనైన ప్రవర్తన మనం అక్కడ చూడొచ్చు. విర్రవీగే ప్రవర్తన. హల్లెలూయా. అంటే ఎక్కడెక్కడ తలబిరుసుదనం ఉంటుందో అక్కడే దేవుడు దాన్ని అణిచివేస్తాడు. ఆమె ఆ సియోను కుమార్తెలు అక్కడ తలబిరుసుతనంతో ఉన్నటువంటి వస్త్రధారణ, తలబిరుసుతనంతో చూసి ఉన్నటువంటి ఇంకా మనం చూసినట్లయితే ఆ బంగారాలు అవి ధరించడం, సో ఇవన్నీ దేవుడు అణిచివేస్తాడో దేవుడు మాట్లాడుతున్నాడు. తన సొంత ప్రజల్లో అది కనిపించడం దేవుడికి మరింత అసహనాన్ని కలిగిస్తుంది. గట్టిగా ఆమె చూద్దాం. అది ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుడి ఎడల ఉండాల్సిన విధేయత, దేవుడి ఉండాల్సిన మృదుత్వం, అనుకోగలిగి అందరికి ఆదర్శంగా ఉండవలసిన వారుగా ఉండకుండా నీ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఈ రోజుల్లో ఈ లాస్ట్ డేస్ లో ఎలాంటి అసహ్యకరమైన వస్త్రధారణ చేస్తున్నాయంటే తలబిరుసుతనంతో కూడినటువంటి వస్త్రధారణ, విధేయత లేనటువంటి వస్త్రధారణ, అలాగే అనుకోలేనటువంటి వస్త్రధారణ, దేవుని ఎదుట మృదుత్వం కలిగినటువంటి జీవితం లేని వస్త్రధారణ, ఇలాంటివన్నీ కూడా ఇంకొకరికి మాదిరితరంగా జీవించాల్సిన జీవితం పోయి అసహించుకునే వస్త్రధారణ చేస్తున్నారు. ఇలాంటి బలవంతుడి క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడినగాక దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో దేవుడు అసహించుకునే విధానం ఇది తగిన విధంగా అలంకరించుకోకపోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉంటుందో ఈ వచనం ద్వారా దేవుడు అక్కడ తీమోతికి చెబుతున్నాడు. తీమోతికి దేవుడు చెబుతున్నాడు, దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు వస్త్రధారణని. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా, అందుకే దేవుడు పౌలు చేత ఈ విధంగా రాయించాడు ఈ వస్త్రధారణ గురించి. అలాగే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదివినట్లయితే పేతురు కూడా కొన్ని మాటలు అక్కడ రాయడం మనం చూడొచ్చు ఈ వస్త్రధారణ విషయంలో గురించి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారమే మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగిలిన విలువ గలది. ఎటువంటి అలంకరణ ధరించాలి అనేది, అలంకారము ఎలాంటి వస్త్రాన్ని ఏ విధంగా మనం అలంకారంగా ధరించుకోవాలనేది దేవుడు ఇక్కడ పేతురు ద్వారా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆమె చెప్దాం. ఎందుకని అంటే ఇక్కడ మన స్త్రీలు జడలు వేసుకోవడం వల్ల తమ భర్తలు క్రీస్తు కోసం సంపాదించలేరని, తమ హృదయాల్ని సరిచేసుకుని అలంకరించుకోవడమే దానికి మార్గమని, బంగారు నగల వల్ల అది సాధ్యపడేది కానీ దేవుని పట్ల భయభక్తులే దానికి ఉపయోగం అని చెప్పి పేతురు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. మంచి బట్టలు ధరించడం వల్ల రక్షించుకోవడం సాధ్యం కాదని, వారిలోని మనో సౌందర్యం వల్లే అలా చేయగలరని ఇక్కడ పేతురు చెప్పడం జరుగుతుంది. బయటి సౌందర్యం అంతటికన్నా మిన్న అయిన అంతరంగ సౌందర్యం వేరొకటి ఉంది. ఆ అందం ఎప్పుడు వాడిపోనిది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి అంతరంగ సౌందర్యం. గట్టిగా ఆమె చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఈ రోజు బయట సంబంధమైన అందాన్ని చూపించుకునే విధంగా అసహ్యకరమైన వస్త్రధారణ ధరించుకునేలాగా రకరకాలుగా ఫ్యాషన్లుగా డిజైన్లుగా మరి జడలు అల్లుకోవడాలు, కొప్పులు, రకరకాల ఫ్యాషన్లు ఆమె చెప్దాం. ఇవి కూడా ఈ రోజు విచ్ క్రాఫ్ట్ ఎంత ఆవరించిందంటే ఈ బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళేటువంటి వారిని మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. ఎంత భయంకరమైనటువంటి అలంకరణ ద్వారా వీరు ఎవరిని రక్షించలేని అలంకరణ, ఇది ఎవరికి రక్షణ తీసుకురాలేని అలంకరణ. పేతురు అందుకే అంటున్నాడు, ఇటువంటి అలంకరణ ఆ దినాల్లో స్త్రీలు జరగాలనుకున్నారు, భర్తలు రక్షించుకోలేకపోయారు. బంగారు నగలు పెట్టుకున్నారు, రక్షణలోకి తీసుకురాలేకపోయారు. బయట మంచి అందమైన వస్త్రాలు ధరించారు, రక్షణలోకి తీసుకురాలేకపోయారు. ఇవి మీ బయటి అలంకరణ, మీ బయట వస్త్రధారణ కాదు మీ కుటుంబాల్లో ఉన్న వారిని రక్షణలో తీసుకొచ్చేది. మీ అంతరంగంలో ఉండాల్సిన అందము, మీ అంతరంగంలో ఉండాల్సిన దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి అది వస్త్రంగా ధరించుకోవాలని అక్కడ చెప్పడం జరిగింది. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు లాస్ట్ డేస్ లో దేవుని ఎడల భయభక్తులు లేని జీవితాలు,
బయట సౌందర్యానికి వెంపర్లాడేలాగా, బయట అందాన్ని చూపించుకునే రీతిలో, పరిగెత్తే రీతిలో ఎంత మంది ఈరోజు విపరీతంగా, హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఏది దేవుడు వద్దన్నాడో దానికి విరుద్ధంగా చేస్తున్న పనులు వస్త్రధారణ విషయాల్లో, అలంకరణ విషయాల్లో విపరీతంగా జరుగుతున్నాయి ఈ లాస్ట్ డేస్లో. ఏది దేవుడు వద్దని చెప్పాడో ఆ పనులు ఈ లాస్ట్ డేస్లో ఈ చేతబడి చల్లంగి మాదిరి శక్తి ప్రభావం చేత ఆవరించబడి ప్రజలు విపరీతంగా ఈ అందానికి బానిసలైపోయి ఈ అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం, ఆ అందానికి సంబంధించిన రీతిలో వారి శరీరాలను చెక్కుదిద్దుకోవడం, వారి శరీరాలను రూపొందించుకోవడం, వారి వస్త్రధారణను రూపొందించుకోవడం విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఈ లాస్ట్ డేస్లో. ఇటువంటి పరిస్థితులు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు ఎక్కడ ఏలుబడి చెప్పిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల నాశనం చేయబడును గాక. అందుకే దేవుడు అంటున్నాడు, తగిన పేతురు ద్వారా మాట్లాడాడు, అంతరంగ అలంకారం ముఖ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో ఈ మంత్ర విద్యాత్మలు బయట అలంకారానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాయి. వారి మ్యాచింగ్లని, రకరకాల అలంకారాలకి గట్టిగా ఆమెంచుద్దాం. అంతరంగ అలంకారం మాత్రం లేదు, గట్టిగా ఆమెంచుద్దాం. ఇది ఇతరులను ఆకర్షించే విధంగా మన వస్త్రధారణ ఉండకూడదు. దేవుని మహిమపరిచే విధంగా మన వస్త్రధారణ ఉండాలి. మంత్ర విద్య ఆత్మలు, చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ లాస్ట్ డేస్ లో వస్త్రధారణ ఎలా అంటే ఇతరులు వాళ్ళు ఆకర్షించబడేలా, ఆ వస్త్రధారణ ద్వారా ఇతరులు ఆకర్షించబడేలాగా, ఆ వస్త్రధారణకి ఇతరులు ఆకట్టుకునబడేలాగా ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది వస్త్రధారణ దేవునికి అసహ్యమైన రీతిలో ధరించుకోవడం జరుగుతుంది. ఇతరుల్ని ఆకర్షించే రీతిగా ఎవరు వస్త్రధారణ చెయ్యకూడదు, అది స్త్రీ అయినా పురుషుడైనా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రీతిలో వస్త్రధారణ దేవుడు ఇక్కడ గద్దించడం జరుగుతుంది, ఖండించడం జరుగుతుంది, పేతురు ద్వారా గట్టిగా చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. ఇటువంటి అలంకరణ దేవుడు కోరుకోవట్లేదని కూడా దేవుడు ఇక్కడ గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు అసహించుకునే అలంకరణ దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు, అవి పూర్తిగా తీసివేయబడాలి. అది పిల్లల జీవితాల్లో కూడా నేర్పించడం అనేది జరగదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈరోజు అటువంటి పద్ధతులు నేర్పిస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంతేకాదు మనం చూడొచ్చు, తిమోతితో మాట్లాడిన మాటలోనే ఇలాంటి 2వ అధ్యాయం 9, 1 తిమోతి 2వ అధ్యాయం 9లో సో ఈ విధంగా విశ్వాసులైన స్త్రీలు సామాన్యమైన దుస్తులు ధరించి మర్యాద పూర్వకంగా ఉండాలి. ఆమె విశ్వాసులైన స్త్రీలు సామాన్యమైనటువంటి వస్త్రాలు ధరించి మర్యాద పూర్వకంగా మన వస్త్రధారణ ఉండాలి. మంత్ర విద్య ఆత్మలు, చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళ వస్త్రధారణ ఇతరులు మర్యాద ఇచ్చే విధంగా, గౌరవించే విధంగా ఉండదు, అసహించుకునే విధంగా ఉంటది. ఆమె అందరి దృష్టి తమ వైపు మళ్ళే విధంగా, ఈ పురుషులను ఆకర్షించే విధంగా ఉండడానికి ప్రయత్నించకూడదు. ఈ లాస్ట్ డేస్ లో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడే యూత్, అలాగే చాలా మంది ప్రజలు కూడా ఇతరుల దృష్టిని వారి వైపు ఆకర్షించడానికి చేసే వస్త్రధారణలో మనం చూడొచ్చు. పూర్తిగా వీరు పురుషులను ఆకర్షించే విధంగా చేసే వస్త్రధారణ రకరకాలుగా, ఇవన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాలు ఎక్కడ కూడా చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే ఎందుకంటే వారు ఇక్కడ మనం చూసినట్లయితే వారు బంగారం, విలువైన నగలు, దుస్తులు ధరించకూడదు అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్పడం జరుగుతుందంటే ఇతరులు ఆకర్షించే విధంగా మనం అలంకరించుకోకూడదు. ఇక్కడ తగుమాత్ర వస్త్రధారణ, తగుమాత్ర అలంకరణ దేవుడు వద్దని అంటలేదు, కానీ ఇతరులను మనల్ని చూడాలి. నా ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఇతరులు చూడాలి, నేను వేసుకున్నటువంటి బంగారాన్ని ఇతరులు చూసే విధంగా అలంకరించుకోవడం అనేది తప్పని ఇక్కడ పేతురు పత్రికలో, తిమోతి పత్రికలో చెప్పడం జరుగుతుంది. చాలా మంది లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మల చేత, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత ఆవరించబడిన వాళ్ళు వారి మీద ఉన్న బంగారాన్ని ఇతరులు చూసే విధంగా అంత ధరిస్తున్నటువంటి డేస్ మనం చూడొచ్చు ఇప్పుడు గట్టిగా ఈ రోజుల్లో. అందుకే ఇతరుల్ని ఆకర్షించే విధంగా వస్త్రధారణ కానీ, ఇతరులను ఆకర్షించే విధంగా బంగారు నగలు పెట్టుకుని అలంకరించుకోవడం కానీ, ఇతరులను ఆకర్షించే విధంగా ఏ దుస్తులు ధరించకూడదు. ఇది దేవుడు అసహించుకునే విధానం. ఆమేన్. ఎందుకంటే వారు పేదవారు, సరైన తిండి బట్ట లేక బాధపడుతున్న వారు ఉన్నవారు ఈ ప్రపంచంలో ఉన్నారు. మనము ఇతరులని ఈ విధంగా కించపరిచే విధంగా మనం ఆ వస్త్రధారణ ద్వారా, అలంకరణ ద్వారా ఆ పేదవారిని, ఆ మిగతా వారిని కించపరిచే విధంగా అది ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా.
అంటే ఎలాగంటే చాలా మంది ఇంకా పేదవారు సరైన తిండి బట్ట లేక బాధపడుతున్న వారికి సహాయం చేసే రీతిలో మనం ఉండాలి, కానీ ఇలాంటి వ్యర్థమైన అలంకరణల ద్వారా ఇతరులను ఆకర్షించే రీతిలో ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. అంతేకాకుండా వారి ప్రభు రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మన నిమిత్తం ఈ లోకానికి మన కొరకు దరిద్రతను అనుభవించి ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది మనం చూడొచ్చు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాలు ఒకసారి చదువు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. యేసుక్రీస్తు మన నిమిత్తం దరిద్రుడాయాడు. ఏది ఆయన అలంకరించుకోలేక కాదు, ఆయన మంచి బట్టలు వేసుకోలేక కాదు, లేకపోతే మా ప్యాలెస్ లో పుట్టలేక కాదు, కానీ ఆయన మన నిమిత్తం దరిద్రుడాయను. మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఆమె ఇక్కడ నగలు పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లా, ఇతరులను ఆకర్షించే విధంగా పెట్టుకోవడం తప్పని చెప్పడం జరుగుతుంది. ఇతరులను ఆకర్షించే విధంగా వస్త్రాలు ధరించడం తప్పని చెప్పడం జరుగుతుంది. ఇతరులను ఆకర్షించే విధంగా అలంకరించుకోవడం తప్పని చెప్పడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఆ తగు మాత్రపు అలంకరణ దేవుడు ఏమీ కాదనలేదు. దేవుడికి మర్యాద పూర్వకంగా గౌరవప్రదంగా దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా మన వస్త్రధారణ ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇక్కడ యేసు ఆయనే మన కొరకు దారిద్ర్యతను అనుభవించి వారిని కూడా తమ కోసం తాము బ్రతకకుండా అన్ని వదులుకుని దేవుని కోసం బ్రతికేలాగా మనం ఆయన శిష్యులు కూడా మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చూద్దాం. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 38, 39 వచనాలు చదివినట్లయితే 10వ అధ్యాయం 38, 39 వచనాల్లో తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను, కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. ఆమె యేసుని వెంబడించడం ఎలాంటి పద్ధతిలో వెంబడించాలో దేవుడు ఇక్కడ మాట్లాడడం జరిగింది. లూకా సువార్తలో కూడా 14వ అధ్యాయంలో 33వ వచనంలో చదువుదాం. అక్కడ కూడా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆమె సో దేవుణ్ణి మనం మనకు కలిగిన వాటితో వెంబడించాలి, మనకున్న వాటితో వెంబడించాలి. గట్టిగా ఆమె చెప్తాం. అయితే మనము విపరీతంగా ఎవరినో ఆకర్షించడానికి ఆ పనులు చేయకూడదు. ఎవరినో ఆ పనుల ద్వారా మనం ఇతరులని మనం ఆకట్టుకునే విధంగా, రాబట్టుకునే విధంగా దేవుడు మనకి ఇచ్చిన వాటితో దేవుని మహింపరిచే విధంగా మనం బ్రతకాలి. కానీ అది ఇతరుల దగ్గర గొప్పలు చెప్పుకోవడానికో, పొగడ్తలు చూపించుకోవడానికో, ఒక వస్త్రాల గురించి, కొంతమంది వాళ్ళ వస్త్రధారణ గురించి ఇతరులు మాట్లాడాలనుకుంటారు. మంత్రి విద్య, ఆత్మలు, చేతబడి, చెలంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు ఇలా ఆకర్షించేలా చేస్తాయి. సో ఇవి కాదు కావాల్సింది. బంగారం, విలువైన నగలు, దుస్తుల మీద డబ్బు పెట్టడం కన్నా దాన్ని పేదవారికి లేక సువార్త ప్రచారం కోసం ఇవ్వడం ఎంతో మేలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది దేవుని కొరకు ఎంతో ఉంది. కాబట్టి వ్యర్థమైన ఈ లోకంలో చాలా అనవసరంగా ఓన్లీ వస్త్రాలకే చాలా మంది వేలు లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. మరి అవన్నీ యూస్ఫుల్గా ఉంటాయా అంటే సగం సగం చిరిగి, సగం సగం బట్టలుగా, రకరకాలుగా ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ రోజు అలాంటి పరిస్థితిని తీసుకొస్తున్నాయి ఈ లోకంలో. గట్టిగా ఆమె చెప్తాం. విశ్వాసులైన స్త్రీలు పురుషులు కూడా అనుకువగా ఉండి అతి సామాన్యమైన తృప్తిగా ఉంటూ భూమి మీద కాకుండా పరలోకంలోనే ధనం కూడబెట్టుకోవాలని దేవుడి ఉద్దేశం అన్నమాట. గట్టిగా ఆమె చెప్తాం. విశ్వాసులైన స్త్రీలు పురుషులు కూడా తాము మంచి పనులు అనే నగలు, దుస్తులు ధరించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మంచి పనులు అనే నగలను, మంచి పనులు అనే దుస్తులను ధరించుకోవాలని దేవుడు కోరుకుంటున్న విధానం. మంత్రి విద్య, ఆత్మలు, చేతబడి, చెలంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ లాస్ట్ డేస్ లో ఈ అసహ్యకరమైన వస్త్రధారణ ద్వారా మంచి పనులు చేసేది లేదు. చెడునే ఇంకా ప్రేరేపిస్తున్నాయి, చెడునే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, ఇంకా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచంలో. హల్లెలూయా. ఇలాంటి దుస్తుల గురించి దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వస్త్రధారణ దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు. విశ్వాసులైన ప్రజల జీవితాల్లో దేవుడు అసహించుకునే రీతిలో వస్త్రధారణ ఉండకూడదు. అలాంటి పరిస్థితులు ఎక్కడ నిలబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమె చెప్పాలి. దేవుడు మనకిచ్చిన వాటితో మనం దేవునికి మహిమకరంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె చెప్దాం. ఎక్కడా కూడా అసహ్యమైనటువంటి వస్త్రధారణలో, దేవుడు అసహించుకునే రీతిలో ఈ వస్త్రధారణ ఎవరి జీవితాల్లో ఉండకూడదు. ఈ లాస్ట్ డేస్ లో దేవుడు కోరుకుంటున్న మంచి పనులు అనే వస్త్రాలు, నీతి పనులు అనేటువంటి నీతిగా జీవించే పనుల వస్త్రాలు మనం ధరించాలి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అందుకనే ఇంకా మనం చూసినట్లయితే ఇంకో మాట, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవు ఇక్కడ నుండి ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవు ఇక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల, హల్లెలూయా, మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. ఆమె చెప్దాం. యాకోబు భక్తుడు చెబుతున్నాడు ఇక్కడ, ప్రశస్త వస్త్రాలు ధరించిన వ్యక్తి పేదవాడు చర్చిలోకి వచ్చినప్పుడు, లేదా ఒక సమాజంలోకి వచ్చి సంఘంలోకి వచ్చినప్పుడు, ఒక విందులోకి వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? దేవుడు అయితే పక్షపాతం చూపడం. హల్లెలూయా. అన్యాయంగా కొందరిని ప్రత్యేకంగా అభిమానించడం చేయకూడదు. మనకి నచ్చిన వాళ్ళని ఎక్కువగా అభిమానించి ప్రశస్త వస్త్రాలు ధరించినటువంటి విలువైన వస్త్రాలు ధరించిన వాళ్ళకేమో ముందు సీట్ ఇచ్చి, కొంచెం తక్కువ బట్టలు వేసుకున్నటువంటి వారిని, చీప్ బట్టలు కొంచెం అంత నాణ్యమైన బట్టలు వేసుకున్న వాళ్ళని వెనక కుర్చీలో కూర్చోబెట్టడం. ఈరోజు ఇలాంటివి మనం సమాజంలో ఎన్నో చూడవచ్చు. ఇవన్నీ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు ఇలా వస్త్రాలను చూసి వాళ్ళని మనసులు కాదు వస్త్రధారణ చూసి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి, సరైన బట్టలు లేని వాళ్ళేమో కొంచెం వెనక్కి కూర్చోబెట్టడం. ఇలాంటిది దేవుడు చేయడు. దేవుడు పక్షపాతి కాడు. మనుషులు పక్షపాతం చూపించినట్లుగా అన్యాయంగా కొందరిని ప్రత్యేకంగా అభిమానించడం చేయకూడదు. అందరిని ఒకేలాగా క్రీస్తులాగా మనం ప్రేమించాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఆయన విశ్వాసులంగా ఇందులో మనం ఆయన అనుసరించాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 2:11. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు కాబట్టి మనకు కూడా ఏముండకూడదంటే పక్షపాతం ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం కూడా చదువు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందు బాప్తిస్మం పొందితిమి, మనమందరం ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుని అందరిని ఒకేలాగా ప్రేమించే వారమై ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం కూడా చదివినట్లయితే 6వ అధ్యాయం 9లో, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటచ్చు మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. గట్టిగా ఆమె చెప్పాలి. సో పక్షపాతం అనేది మన దేవుల్లో లేదు కాబట్టి మనలో కూడా పక్షపాత ధోరణి ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. అందరినీ కూడా ఒకేలాగా ప్రేమించే మనసు మనకు ఉండాలి. ప్రశస్త వస్త్రాలు ధరించిన వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ప్రశస్త వస్త్రాలు ధరించిన వాళ్ళని ఒకలాగా కూర్చోబెట్టకూడదు. హల్లెలూయా. ఎందుకంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. పక్షపాతం ఉండకూడదు దేవుని ప్రజలకి. గట్టిగా ఆమె చెప్దాం. ఎవరైనా పక్షపాతంగా ఇతరుల వస్త్రధారణ బట్టి చూపించినట్లయితే హల్లెలూయా, దేవుడు వారికి కూడా అదే కొలవడం జరుగుద్ది. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మనము అందరిని ఒకేలాగా ప్రేమించాలనే విషయం గురించే దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పాలి. ఎక్కడా కూడా తారతమ్య భేదాలు చూపించకూడదు. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తక్కువ వాళ్ళని ఎక్కువ వాళ్ళని పేదరికాలని మనం చూపించకూడదు. ఆమె చెప్పాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. గట్టిగా ఆమె చెప్పాలి. అంటే పక్షపాత ఉపదేశాన్ని నేడు క్రైస్తవ సంఘాల్లో తరచుగా, దేవుని సంఘాల్లో తరచుగా నిర్లక్ష్యం చేయడం, పాటించకపోవడం ప్రపంచంలో జరుగుతుంది. ఆమె సో పక్షపాతం అనేది దేవుని ప్రజల జీవితాల్లోనూ సేవకులు అనేటువంటి వారి జీవితాల్లో కూడా ఎవరిలో కూడా ఉండకుండా అందరిని ఒకేలా ప్రేమించే గుణం మనకు ఉండాలి. ఆమె వస్త్రధారణ బట్టి, లేకపోతే నగలు బట్టో, వారికి ఆస్తులు బట్టో, వారికి ఇచ్చే, లేకపోతే ఎక్కువ స్పాన్సర్ చేసిన వాళ్ళని ఎక్కువగా, తక్కువ స్పాన్సర్ చేసిన వాళ్ళు తక్కువగా చూసే గుణ లక్షణాలు దేవుడు సహించాడు. ఇది పక్షపాత ధోరణి అయింది. ఆమె చెప్పాలి. అందుకనే ఇది విచారకరమైన పరిస్థితి నేటి సమాజంలో. ఇది
గట్టిగా ఆమె చెప్పండి. యాకోబు అతని ద్వారా మాట్లాడుతున్న దేవుని ఆత్మ ఇలాంటి పక్షపాతం చెడ్డ ఉద్దేశాల వల్ల వస్తుందని స్పష్టంగా చెబుతున్నాడు. క్రీస్తులో మనం మనుషులందరినీ ఒకే విధంగా అంగీకరించాలి, ఒకే విధంగా గౌరవించి మనన చూపాలి. గట్టిగా ఆమె చెప్దాం. మనమేదో ఉన్నతులం అనుకుని ఇతరులు పేదలని చదువు లేని వారిని సరైన బట్టలు వేసుకోలేదని చిన్నచూపు చూడడం క్రీస్తు ప్రజల్లో ఏ మాత్రం కనిపించకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ రోజు చాలా మంది మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు సరైన వస్త్రధారణ ధరించలేని వాళ్ళు, కొంచెం కాస్ట్లీ బట్టలు వేయలేదని చెప్పేసి, లేకపోతే సరైనటువంటి వీళ్ళ దగ్గర డబ్బు లేదు బంగారం లేదని చెప్పేసి చిన్న చూపు చూసే వ్యవహారాలు విశ్వాసంలోనూ ఉండకూడదు, సేవకుల్లోనూ ఉండకూడదు, సంఘాల్లోనూ ఉండకూడదు, సమాజంలోనూ ఉండకూడదు. ఇవన్నీ ఈ రోజు ఈ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు తక్కువగా మరి సరైనటువంటి బట్టలు ధరించుకోలేదని చెప్పేసి ఇతరులను పేదలని చిన్న చూపు చూసేలా చేసి మంత్రి విద్య ఆత్మలు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు, విశ్వాసంలో ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. అసహ్యించుకుంటాడు దేవుడు ఇటువంటి పక్షపాత ధోరణిని. గట్టిగా ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మల ద్వారా చేతబడి చెలంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా ఇలాంటి అసహ్యకరమైన వస్త్రధారణ, ఇలాంటి మనస్తత్వాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఇటువంటి వస్త్రధారణ ఎక్కడ కూడా మనము ఎవరిని చూసి కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పేదవాళ్ళని తారతమ్య భేదాలు లేకుండా యేసుక్రీస్తులాగా మన క్రీస్తుని ధరించిన వారంగా ఉంటే అందరినీ ఒకేలాగా మనం ప్రేమించగలుగుతాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా అసహ్యమైన వస్త్రధారణ ద్వారా ప్రపంచ థ్యాంక్ యూ లార్డ్. ఈ లోకంలో యవనస్తుల జీవితాలు, అనేక మంది జీవితాలని దేవుడికి అసహ్యంగా థ్యాంక్ యూ లార్డ్, వారి థ్యాంక్ యూ లార్డ్ ఈ యొక్క అసహ్యమైన వస్త్రధారణ ధరింపజేసేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నిస్సత్తు చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక. ఈ రాత్రి కాలసిన మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా అసహ్యమైన వస్త్రధారణ ద్వారా స్త్రీలు పురుషులు వేషం వేసుకునేలాగా, పురుషులు స్త్రీలు వేషం వేసుకునేలా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు దేశాల, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో, సంఘాల్లో, కుటుంబాల, సేవకులు, విశ్వాసాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సత్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా అసహ్యమైన వస్త్రధారణ యొక్క థ్యాంక్ యూ లార్డ్ ఉర్రాకాల మాందరకాల మస్సద రోగులకు అధిక వ్యయాన్ని ఖర్చు పెట్టి ఆ థ్యాంక్ యూ లార్డ్ అసహించుకుని ఇతరులను ఆకర్షించేలాగా ఆ వస్త్రధారణ ధరించేలా చేసి అలంకరించుకునేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని క్రియలని నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా అసహ్యమైన వస్త్రధారణ చేసుకునేలా చేసేటటువంటి మంత్రి విద్య ఆత్మల పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు, స్కూల్లో, కాలేజెస్ లో, చదువుల్లో, ఉద్యోగ స్థలాల్లో, కంపెనీస్ లో థ్యాంక్ యూ లార్డ్, జాబ్ చేసే ప్లేసెస్ లో థ్యాంక్ యూ లార్డ్, అలాగే థ్యాంక్ యూ లార్డ్ సొసైటీలో ఎక్కడ థ్యాంక్ యూ లార్డ్ ఏలుబడి చేసిన సంఘాల్లో ఎక్కడ ఏలుబడి చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని లయపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల మంత్రి విద్య ఆత్మల ద్వారా నా తండ్రి చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా ఏ వస్త్రాలు ఏ విధంగా ధరించకూడదని మీరు మాట్లాడి ఉన్నారు నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఆ వస్త్రధారణ చేసేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడిన గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ రాత్రి కాల మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఇతరులను చిన్న చూపు చూసే విధంగా వస్త్రధారణ చూసి నాయన తక్కువ అంచనా వేసేలాగా థ్యాంక్ యూ లార్డ్ వారిని నాయన గౌరవించకుండా, మర్యాద చూపించకుండా చేసి మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సత్వం చేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా అసహ్య దేవుడే అసహించుకునే రీతిలో వస్త్రధారణ చేసే ఇలాగా స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో వారి యొక్క దోషాలని, వారి సిగ్గుని కప్పిపుచ్చుకునే రీతిలో థ్యాంక్ యూ లార్డ్ వారి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో నాయన నీతి క్రియలే మురికి గుడ్డలా కనిపించేలా చేసి మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా అసహ్యమైన వస్త్రధారణ క్రియలు థ్యాంక్ యూ లార్డ్ ఏ యవనస్తుల జీవితాలు, ఏ చిన్నపిల్లలు, ఏ యొక్క పురుషులు స్త్రీల జీవితాల్లో ఎక్కడ ఏలుబడి చేయకుండా, సమాజంలో ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుని అగ్నించిన క్రియలని కాల్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య ఆత్మల క్రియల ద్వారా
థ్యాంక్ యూ లార్డ్. అసహ్యమైన చినిగిపోయినటువంటి వస్త్రధారణ స్టైలిష్ గా నాయన, మోడర్న్ గా కల్చర్ గా భావించి నాయన ఈ మంత్ర విద్య ఆత్మలు ఎంతమంది జీవితాలను ఆకర్షించేలాగా నడిపిస్తున్నాయో అవన్నీ క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రాత్రి కాలంలో చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా అసహ్యమైన వస్త్రధారణ చేసుకునేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలని నాయన ఇతరులకి నా తండ్రి మాదిరికరంగా మర్యాద పూర్వకంగా గౌరవప్రదంగా వస్త్రధారణ లేకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా లైఫ్ వస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రాత్రి కాలమైన మంత్ర విద్య ఆత్మల క్రియలు, అసహ్యమైన వస్త్రధారణ చేసే క్రియలు ఆయా మా దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాలు, భార్యాభర్తల జీవితాలు, పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు, కుటుంబాల సంఘాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, మా బిడ్డల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, మన సరిహద్దుల్లో పొలిమేరలో ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాలు ఎక్కడాలకి ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ. అవి మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గురిపేల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత కంచి వేసిన ఎగిరిగించిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. మరలా ఒక సైన్య సమూహానికి ఎబ్రి 1:14 ప్రకారం నీ దేవదూతల సమూహాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. అయా నీకు అంగీకారమైనటువంటి వస్త్రధారణ అయా థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను తండ్రి. అయా నీతి వస్త్రధారణ యేసు నామములో విడుదల చేస్తున్న, పరిశుద్ధ వస్త్రధారణ యేసు నామములో విడుదల చేస్తున్న, నిందకు గురికానటువంటి నిందకు చోటివైనటువంటి వస్త్రధారణ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. క్రీస్తును ధరించుకునే వస్త్రధారణ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. పక్షపాతం లేనటువంటి వస్త్రధారణ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను తండ్రి. దేవుడు అసహించుకునే రీతిలో కాకుండా నాయన దేవునికి మహిమను తీసుకొచ్చేటటువంటి వస్త్రధారణ థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశంలో నా తండ్రి నేను మహిమపరిచే వస్త్రధారణ చేత ప్రతి ఒక్కరి జీవితాలు మా జీవితాలు నింపినందుకే నీ స్తోత్రాలు. శక్తిగల వాక్యం ద్వారా ఆత్మీయ మనోనేతరాలు వెలిగించిన విధానబడి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఇప్పుడే నా తండ్రి నీతి వస్త్రం అనే పరిశుద్ధ వస్త్రముగా మమ్మల్ని నాయన మీరు ఈ వాక్కు ద్వారా ధరింపజేసి నడిపిస్తున్నారు. చేసిన విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవనామను మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.